హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం ఒక అదిరిపోయే శుభవార్తనైతే తెలియజేసింది. ఏపీ ప్రభుత్వం మహిళల కోసం మరో పథకాన్ని అమలు చేయడానికి సిద్ధమైంది. ఆదరణ 3 పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు వారి కుల వృత్తుల వారికి పనిముట్లు పంపిణీ చేస్తున్నట్లు సంగతి మనకైతే తెలిసిందే. అయితే తాజాగా ప్రభుత్వం మరో కొత్త ఆలోచన చేస్తుంది. రాష్ట్రంలో 80,000 మందికి మహిళలకు శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్లు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తుంది. అయితే దీని గురించి పూర్తి వివరాలు తెలియాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ నేను మీకు ఎప్పటికెప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను. ముఖ్యంగా మహిళలకు ఎటువంటి ఒక అప్డేట్ వచ్చినా నేనైతే తెలియజేస్తూనే ఉంటాను. ఇకపోతే ఈ కుట్టు మిషన్కు సంబంధించి ఎప్పటి నుండి దరఖాస్తు చేసుకోవాలి అనేది నేనైతే మీకైతే వివరంగా పూర్తి క్లారిటీ అనేది నేనైతే ఈ వీడియోలో మీకైతే తెలియజేస్తాను. ఇక లేట్ చేయకుండా మనమైతే వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక అదిరిపోయే శుభవార్తనైతే తెలియజేసింది. ఇకపోతే ఏపీ రాష్ట్రంలో బీసీలకు ఆదరణగా 3.0 పథకం ప్రవేశపెట్టామని చెప్పి బీసీల్లో వెలుగులు నింపేందుకు చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారు. గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంగి గురుమూర్తికి ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారులతో బీసీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆదరణ పథకాన్ని పునరుద్ధరించాలని చెప్పి నిర్ణయించుకున్నట్లు తెలియజేశారు. రాష్ట్రంలో 80,000 మంది బీసీ మహిళలకు శిక్షణ ఇచ్చి ఉచితంగా కుట్టు మిషన్లు అందించాలని చెప్పి ఏపీ ప్రభుత్వం భావిస్తున్నారు. ఆదరణ 3 పథకం కింద బీసీ వర్గాల వారికి మేలు జరుగుతుందని చెప్పి ప్రతి నియోజకవర్గంలోనూ 50% రాయితీతో జనరికల్ మెడికల్ షాపులను ఏర్పాటు చేసి బీసీలకు ఉపాధి కల్పించినట్లు తెలియజేశారు. ఇక తర్వాత చూసుకుంటే కుల వృత్తులు చేసుకునే బీసీ సోదరులకు ఉండే ఈ పథకమే ఆదరణ పథకం అని చెప్పి ఈ ఆదరణ పథకాన్ని మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు. బీసీల్లో ఎక్కువ మంది కుల వృత్తులు చేసుకుని జీవనం సాగించేవారు ఉన్నారని చెప్పి వారందరూ ఇంకా అభివృద్ధి చెందాలంటే వారికి ఆధునిక పనిముట్లు అవసరం ఉన్నాయని చెప్పి రాష్ట్రంలో ఆదరణ 2 పథకాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. 2014-19 మధ్యలో 135 కులాల వర్గాల వారికి 964 కోట్లతో 4 లక్షల మందికి 90% సబ్సిడీతో ఆదరణ 2 పథకాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. వారి కుల వృత్తులను బట్టి 10,000, 20,000 ఖరీదు చేసే ఆధునిక పనిముట్లను చంద్రబాబు నాయుడు గారు కుల వృత్తి చేసుకునే వారికి అందజేస్తారన్నారు. ఇక తర్వాత చూసుకుంటే రాష్ట్రంలో కల్లుగీత కార్మికులు, కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, గొర్రెల కాపరులకు మరియు భవన నిర్మాణ కార్మికులకు మరియు బ్రాహ్మణులకు, రజకులకు, చేనేత కార్మికులకు, టైలరింగ్ చేసుకునే వాళ్ళకి మరియు పాల వ్యాపారం చేసుకునే వారికి ఇలా కొన్ని లక్షల మందికి తోడ్పాటును ఇచ్చారు. కూటమి ప్రభుత్వం గౌడ కులస్తులకి రాష్ట్ర వ్యాప్తంగా 10% మద్యం షాపుల్లో వాటా గీత కార్మికులకు అండగా అయితే నిలిచారు. ఈ ఏడాది యాక్షన్ ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్తామని, గొర్రెలకు, పాడి గేదెలకు, పశువులకు రుణాలు ఇవ్వాలని చెప్పి ఈ ఏడాది మొత్తం ఒక యాక్షన్ ప్లాన్ ప్రకారం తయారు చేసి బీసీలను ముందుకు తీసుకువెళ్తామని చెప్పి చెప్పడం అయితే జరిగింది మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఇక తర్వాత చూసుకుంటే ఆహార శుద్ధి విధానంలో భాగంగా సెకండరీ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేసిన మహిళలకు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ట్రాన్స్జెండర్ ఇలా విభిన్న ప్రతిభావంతులకు మూలధన పెట్టుబడులతో ప్లాంట్లు, యంత్రాలపై 45% రాయితీ అమలు చేయాలని చెప్పి ఏపీ ప్రభుత్వం నిర్ణయించుకుంది. గతంలో ఇది 35% ఉండగా దీన్ని 45%గా పెంచారు. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు ఇచ్చింది మన ఏపీ ప్రభుత్వం. పై చెప్పిన కుల వర్గాల వారికి, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి ఉచితంగా శిక్షణ ఇచ్చి ఈ కుట్టు మిషన్లు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అది కూడా మార్చి నెలలో అయితే దీని గురించి ఒక దరఖాస్తులు అనేది తీసుకోవడం అయితే జరుగుతుంది. ఓకేనా అండి? నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.